నమస్తే. మనతో వైఎస్ఆర్‌టీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి వంశీ గారు మనతోటి ఉన్నారు. నమస్కారం వంశీ గారు. నమస్తే అన్న. నమస్కారం అన్న. ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. కొంచెం మొత్తం ఎలక్షన్ మూమెంట్ కదా, మీ టైం ఇలా దొరికింది మాకు ఇంటర్వ్యూ ఇవ్వటం. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉంది స్టార్ట్ యువర్ ఇంటర్వ్యూ? ఓకే, ఎలా ఉంది వైఎస్ఆర్‌టీపీ తెలంగాణలో? వైఎస్ఆర్సీపీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాదు, వైఎస్ఆర్సీపీ ఏపీలో ఉంది కదా. జగన్ అన్నకు మనం లైక్ ఎలక్షన్ టైం చేస్తున్నాము. అంతకుముందు మన వైఎస్ఆర్ టీపీలో ఉండే ఆ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలిసింది కాబట్టి మన టీం అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నది. ఎలక్షన్ లో 175 సీట్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొట్టాలని ప్లానింగ్ చేస్తున్నాం అన్న. అదే ఏమైంది అంటున్నా, వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ ఎందుకు విలీనమైంది? ఎందుకు విలీనమైందంటే ఇప్పుడు అది రీజన్స్ మీకు కూడా తెలుసు. ఎందుకు క్లోజ్ అయిందో అది ఎందుకు క్లోజ్ అయిందో అది మీకు కూడా తెలుసు. ప్రెస్ మీట్లే మేము చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని పోతే అది పెద్దగా షార్ట్ కట్ లో అయిపోతుంది. షార్ట్ కట్ లో చెప్పేస్తా. యాక్చువల్ గా ఆమెకి కొన్ని మంది పొంగులేటి సీను మీకు తెలుసు అనుకుంటా ఆల్రెడీ. పొంగులేటి సీను ఏం చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ పోటీ చేస్తా అని చెప్పింది. నేను 119 నియోజకవర్గంలో పోటీ చేస్తా అని చెప్పి 119 నియోజకవర్గంలో పోటీ చేస్తా అని చెప్పినామా, మళ్ళీ పోటీ చేయట్లని చెప్పి మళ్ళీ పోటీ చేయనామా, నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నామా, మళ్ళీ ఏం చేసింది, మేము ఢిల్లీ వెళ్ళాం. మేము అందరం ఆ టీం అంతా ఢిల్లీ పోయింది. ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ ఢిల్లీ పోయినప్పుడు ఏం చేసింది, సడన్ గా మాకు కూడా తెలియదు కాంగ్రెస్ పార్టీ కలిపేస్తుంది, సడన్ గా అయిపోయింది. అది ఎందుకు జరిగిందంటే ఆమెకి కాంగ్రెస్ పార్టీ భారీ ప్యాకేజ్ ఇచ్చిందా, ఇంకే లోపల ఏమైందో మాకు కూడా తెలియదు, మాకు కూడా చెప్పలేదు. ఇంకా ఆమె కాంగ్రెస్ పార్టీ కలిపేసింది కాబట్టి మాకు కూడా ఇష్టం లేదని చెప్పి మేము వైఎస్ఆర్సీపీలో సపరేట్ గా పనిచేస్తున్నాం. ఆ టీం అంతా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తుంది. ఈ షర్మిలక చేసినందుకు మాకు చాలా బాధగా ఉండే, కానీ ఆ మంచి గుణం ఆమెది, చాలా మంచి గుణము, చాలా మంచి హార్ట్ఫుల్ గుణము. కానీ మేము ఏమనుకున్నాం అంటే ఆమె సెటిల్ అయితే ఆమె సెటిల్ మేము సెటిల్ అవుతాం తెలంగాణ రాష్ట్రంలో. మేము ఎంత డబ్బు ఖర్చు పెట్టినాం, మేము ఎంత తిరిగినాము, మేము ఎంత కష్టపడ్డ పదార్థాలు అన్నింటినీ కష్టపడ్డాము. నేను మా కార్తీకన్న మా అఫీషియల్ పార్టీ ఆఫీసర్ అందరూ కష్టపడ్డాము, ఏదో మేము చేయగలుగుతామని. కానీ ఆమె చేసినందుకు మాకు చాలా బాధ ఉండే. అట్లా చేసినందుకు తాత కూడా ఆమెను మేము కలవలేదు, తాత కూడా ఆమెను మేము మాట్లాడలేదు. మాటలు కూడా మాకు ఆమెకు లేదు. అసలు ఇప్పుడు ఆ పని చేసుకుంటూ మా పని మేము చేసుకుంటున్నాము. చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా మళ్ళీ ఆమె కలిసి జగన్తో ట్రావెల్ చేస్తుందా అన్న. ఇప్పుడు ఒక మాట అన్నా, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బయట చెప్పుకోవడం అది పద్ధతి కాదు. కానీ అందుకే ఆమె ఇట్లా ఎందుకు చేస్తుందో ఆమె విధంగా మేము వదిలేస్తున్నాము. అది ఆమె విధంగా తెలియాలన్నా. ఎట్లా అంటే నేను దగ్గర చూసినామన్నా మేము అని, ఆమె గుణమేందో దగ్గర చూసినాం. ఆమె గుణం దగ్గర చూసినాం కదన్నా. ఆమె ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది అంటే హార్ట్ఫుల్ రెస్పెక్ట్ ఇస్తుంది, మంచి రెస్పెక్ట్ ఇస్తుంది, మంచి గుణం ఉంది, ఏ పనైనా చేస్తుంది, అనుకుంటే మాట ఇస్తుంది, చేస్తుంది. కానీ ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళు అట్లా చేశారా, ఆమె అట్లా చేసిందా, ఇట్లా చేసారో మాకు తెలియదు. ఇప్పుడు మంచి గుణవంతులైతే కష్టమైన సుఖమైన ఒక అడుగు ముంగట ఇచ్చిందంటే అడుగుతోనే ముంగడికి వెళ్ళాలి తప్ప మిమ్మల్ని నర్వస్ చేయొద్దు, మిమ్మల్ని మోసం చేయొద్దు. అయితే తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్‌టీపీని నమ్ముకున్న చాలామంది ఈ రోజున కొన్ని లక్షలు పెట్టి నష్టపోయారు, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది మంచితనమా? వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నా పరిస్థితి మా పరిస్థితి చెప్పండి. కంటిన్యూ క్వశ్చన్. నీ క్వశ్చన్ మంచి క్లారిటీ చేస్తే నేను క్లారిటీ ఇస్తాను సార్. ఇప్పుడు వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలు ఈ రోజున అనేక అప్పులు చేసి రోడ్డు మీద పాలేరు, రోడ్డు మీద నిలబడ్డారు వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలు. ఆమెనేమో కాంగ్రెస్ విలీనం చేసి ఎవరు తెలియకుండా వాళ్ళ అన్న మీదనే పోటీ నిలబడ్డది. దీన్ని ఎట్లా మనం అనుకోవచ్చు? కానీ ఇంకా అది ఆమెకు తెలియాలన్నా. ఎట్లా అరే మేము ఇంతగంట కష్టపడ్డాము, ఇన్ని గణం రోజంతా ఉన్నాము, పాయతలో ఉన్నాము, అన్నిట్లో ఉన్నాము, అరే ఇంతగానం వాళ్ళు ఎందుకు అట్లా రోడ్డు పడేసినాము. అసలు ఆమె పార్టీలు పోయేటప్పుడు కూడా మాకు మీటింగ్స్ పెట్టలేదండి. ఒక్కటి చెప్తున్నాము, ఆమె పార్టీలో పోయేటప్పుడు కూడా మాకు మీటింగ్స్ పెట్టలేదమ్మా. పిల్లలు ప్రతి మీటింగ్ పిలిచినామా విషయంలో సెక్రటరీ చెప్పలేదు, వాళ్ళు పిలుస్తున్నామని చెప్పలేదు. కానీ ఎందుకు పోతున్న డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టేసింది, ప్రెస్ మీట్ చెప్పేసింది, ప్రెస్ మీట్ కాంగ్రెస్ పార్టీ పోయి జాయిన్ అయిపోయింది.
ఇది అఫీషియల్ నెంబర్స్, పార్టీ అఫీషియల్ నెంబర్స్ మా లాంటి వాళ్ళకి కూడా చెప్పలేదన్నా. అది నిజండి చెప్తున్నా, అఫీషియల్ పార్టీ నెంబర్స్ వాళ్ళు చెప్పలేదు. కానీ షర్మిలక అది ఆ షర్మిలక అది ఎందుకు చేసిందని కూడా మాకు అది మంచి గుణమే. కానీ ఎందుకు చేసిన కొన్ని లోపల ఉన్న నాయకులు అట్లా ఏమి ఇచ్చారా, వాళ్ళు ఎందుకు ఆమెని ఇక్కడ పోయిందో కూడా తెలియదు మనకి. అది ఇప్పుడు అది ఆమె చెప్పాలా. అది మంచి గుణమైన చెడ్డ గుణమైన ఏ గుణమైనా ఆమె కింద బాడీ ఉంటుంది, కార్యకర్తలు, గౌరవ అధ్యక్షులు బాడీ ఉంటుంది స్టేట్ లెవెల్లో. వాళ్ళని సంప్రదించన్నా వద్దా? ఆమె తోచపోతే ఆమంతా సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇవ నమ్ముకున్న వ్యక్తులు ఎటుపోతారా? ఇది గుడ్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ మీరు మీలాంటి అందరూ ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి మీలాంటి అడగాలి, ఆమె అడగాలి క్వశ్చన్ అని మీరంతా అడగాలి. వైఎస్ఆర్ల కానీ ఎందుకు చేస్తుంది తెలంగాణ కోళ్ళని చెప్పింది కదా. నేను తెలంగాణ కోళ్ళని, నేను తెలంగాణలో పుట్టాను, తెలంగాణలో పెళ్లి చేసుకున్నాను, తెలంగాణ పెళ్లి మా పిల్లలు అని చెప్పేది. ఇప్పుడు ఆంధ్ర ఎందుకు పోటీ చేసుకుని మీరు ఎంత మీలాంటి క్వశ్చన్ చేయాలా? వైద్యం ఎందుకు తిడుతుంది మీరు అందరూ మీలాంటి ప్రెస్ మీట్ అందరూ క్వశ్చన్ చేయాలి వైఎస్ఆర్ లెక్కని, మనంటి వాళ్ళం కాదు. మీరంతా పోయి ప్రెస్ మీట్ లో పెట్టి ఆమె రోడ్డుకి అడగాలి క్వశ్చన్. అప్పుడు చెప్తే రీజన్, అప్పుడు చెప్తే షర్మిలక రీజన్ మీకు రీజన్. అయితే ఒక విషయం చెప్పన్నా. హలో, చెప్పండి కంటిన్యూ. ఇవి చేసే పద్ధతి ఏ ఉందంటే ఇక్కడ తెలంగాణ ప్రజలను వాడుకొని డైరెక్ట్ సీఎం కావాలనే ఆతృత ఎక్కువ ఉంది ఈమెకు. సీఎం ఆమె కాన్సెప్ట్ ఏంటంటే సీఎం కావాలి కాన్సెప్ట్. యాక్చువల్గా జగనన్న గుణం చాలా మంచి గుణము. ఒక విషయం తెలుసా, తెలంగాణలో చెప్పండి మారుమూల గ్రామంలో ఈ ఫోటో ఎవరిదంటే కూడా ఎవరేమో అడుగుతారు, నీకు ఎట్లా ఓటేస్తారు, నీకు ఎట్లా ఓటేస్తారు. షర్మిల నాకు ఓటు ఉంది, ఆ వ్యక్తి నాకు తెలియనప్పుడు నేను ఎట్లా ఓటేస్తా, ఆమె ఎట్లా నమ్ముతా. సీఎం ఎట్లా అయితే ఎట్లా వచ్చింది? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ప్రజలకు నమ్మకంగా వర్క్ చేస్తేనే కదా. అవును కదా, అవును కరెక్ట్. ఇంకో విషయం అంటే పాలేరు మట్టి సాక్షిగా అని అక్కడ పాలేరులో ఉన్నటువంటి ప్రజలను కూడా మోసం చేసినావు. ఇప్పుడు ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చా? క్వశ్చన్ దీనికి ఆన్సర్ చేస్తా నేను. ఇవ్వండి. పాలేరులో వైఎస్ఆర్లో పోటీ చేస్తాను నిజమే. పాలేరులో బైనం సభ పెట్టింది, పాలేరులో ఇల్లు కట్టుకున్న ప్లాన్ కూడా చేసింది. మరి అన్ని కట్టినామా మన లోపల ఎలక్షన్ రాగానే ఏమైందో ఆమెకు తెలియాలా. ఫస్ట్ పోటీ చేస్తా అని చెప్పి మమ్మల్ని నోటిఫికేషన్ రిలీజ్ చేయని చెప్పింది, నోటిఫికేషన్ రిలీజ్ చేసినాము, నోటిఫికేషన్ రిలీజ్ చేసినాము, మళ్ళీ పోటీ చేయొద్దని చెప్పింది, మళ్ళీ పోటీ చేస్తా అని చెప్పింది. ఇవన్నీ లోపల అంతర్గతంగా జరిగిన నిర్ణయాలు. మాకు కూడా అఫీషియల్ పార్టీ నెంబర్స్ మాకు కూడా తెలియదు లోపల ఏమైందని కూడా. మీలాంటి వాళ్ళు ప్రెస్ మిత్రులు, మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద నేతలు మీరే అడగాలని క్వశ్చన్. ఆమె మీలాంటి నిధులు ఇస్తేనే ఆమె ఆన్సర్ చెప్తామని అనుకుంటారు బహుశా. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ బాబాయ్ జరిగిపోయింది. బాబాయ్ ఏ ఒక్క రోజు కూడా జగన్ని ప్రశ్నించని ఆమె ఈ రోజున ఎందుకు ప్రశ్నిస్తుంది? అది ఆమెకు తెలియాలన్నా, గుర్తుకొచ్చిందా? ఏ రోజు లేదు, ఇప్పుడెందుకు ప్రశ్నిస్తుంది? ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు కూటమి నాయకులతో ఒకటైంది. జగన్ ఓడించాలి, జగన్ పైన చంద్రబాబు నాయుడు భారీ ప్యాకేజ్ ఇచ్చిండా, ఇంకోటి ఇచ్చినా మనకు తెలియదు. సొంత అన్న పైన పోటీ చేస్తుంది. అవినాష్ రెడ్డి మరి అంత ముందు తెలంగాణలో పోటీ చేసిన అవినాష్ రెడ్డి ఆ కేసు గురించి మాట్లాడలేదు వైఎస్ఆర్ లెక్క. ఈ రోజు ఆ కేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నా మాకు అర్థం కావట్లేదండి. ఈ రోజు ఆ కేసు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాడు, ఈ రోజు ఆ కేసు గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాడు, ఈ రోజు ఆ కేసు గురించి ప్రతి ఒక్కరు నాయకులు మాట్లాడుతున్నాడు. అరే సిబిఐ ఎవరుంది? సిబిఐ ఎవరండి? స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందా? సిబిఐ అనేది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఉండదు, సిబిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డి సిబిఐ కూడా పర్మిషన్ ఇచ్చాడు, స్టేట్ గవర్నమెంట్ లో సిబిఐ కూడా పర్మిషన్ ఇచ్చాడు. మీ చంద్రబాబు లాగా లాస్ట్ 5 years లో సిబిఐ పర్మిషన్ ఇవ్వకుండా చేయలేదు జగన్మోహన్ రెడ్డి, ధైర్యంగా పర్మిషన్ ఇచ్చాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ పర్మిషన్ ఇచ్చాడు. మీరు ఏమేమి చేసుకుంటే నేను భయపడను, మీరు కేసు గురించి ఏమేమి తీసుకొని చెప్పాడే అంత చెప్పిన అరే ఎవరు ఇంట్లో ప్రాణం, ఎవరు ఇంట్లో ప్రాణం తీసుకుంటారా, నాకు అర్థం కాదు ఏం చెప్తామో అంత క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్, ఆ రోజు చెప్పొచ్చు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లస్ సిబిఐ ఎంక్వైరీ అప్పుడు రాని నిజం ఇప్పుడు ఎందుకు అవినాష్ రెడ్డి సంపాదిస్తాడు? మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ నాయకులు ఎందుకు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? వైఎస్ ఎందుకు మాట్లాడలేదు? ఈ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎలక్షన్ వస్తుందా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారని ఈ మాటలు మాట్లాడతారు. నాకు అర్థం కావట్లేదు. అంటే జనాలు పిచ్చోళ్ళ అంటే జనాలు కాదు, జనాలు పిచ్చోళ్ళ అది ఎలక్షన్ లో 175 సీట్లు వచ్చినాక అప్పుడు చూపిస్తాం మేము కూడా. జనాలు పిచ్చోళ్ళొద్దా, జనాలు పిచ్చోళ్ళ అని జనాలకు అన్ని తెలుసన్నా. నీకు నాకు తెలియదు జనం, మనం పాలిటిక్స్ లో మీరు ప్రెస్ మిత్రులు, కానీ మనది తెలియదు. జనాలు ఏమి అమాయకులు కాదు, జనాలు ఇదే ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ జనాలకి చాలా నాలెడ్జ్ ఉంది జనాలకి. జనాలు ఏం చేయాలో జనాలకు తెలుసు. జూన్ 4 ఎలాంటి ఫలితం మీద జనాలు తెలుసు. జనం ఎట్లా కూడా దెబ్బ కొడతారు, అప్పుడు వీళ్ళందరూ తెలుస్తుంది. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మా టీం సపోర్ట్ చేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఆంధ్రాలో ప్రతి డిస్ట్రిక్ట్ వెళ్తున్నాము. మా టీం అంతా ఫాలోఅప్ చేస్తుంది. ప్రతి డిస్ట్రిక్ట్ వెళ్ళి మనం సర్వే టీం కూడా ప్లాన్ చేస్తున్నాం, సర్వే టీం కూడా చేశాము. 90% వెల్ఫేర్ స్కీమ్స్ పనిచేశాయి. ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాము చెప్పారు. 90% నేను ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త మాట్లాడలేదు, వైఎస్ఆర్సీపీ అభిమానులు మాట్లాడలేదు. అక్కడ జరిగిన రోజు చెప్తున్నాను, కింద జరిగిన లెవెల్లో చెప్తున్నాను. 90% 175 రాకపోయినా 130, 140 గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. ఫామ్ చేసినాక వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఈ షర్మిల మేడం, వీళ్ళందరూ కూడా హైదరాబాద్ బుట్ట అని సర్దుకొని హైదరాబాద్ రావాల్సిందే. జగన్మోహన్ రెడ్డి తప్పనిసరి గెలవబోతున్నాడు. అది 100% నిజం. ఇది ఎవరు తెలియదు. అరే వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వకుండా నీకు ఏం ఇస్తాడు? ఇప్పుడు డబ్బులు అయినప్పుడు ఎట్లా ఇస్తాడు? కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో నెంబర్ 6 అని నెంబర్ 7 అని మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోలో అసలు మేనిఫెస్టో పథకాలు పెట్టాడు. ఆ బడ్జెట్ కి అది అవుతుందా? మరి మేనిఫెస్టో రిలీజ్ అయినప్పుడు బీజేపీ ఎందుకు రాలేదు? అమిత్ షా ఎందుకు రాలేదు మేనిఫెస్టో ఓపెనింగ్ కి? నేపీ నడ్డా ఎందుకు రాలేదు ఓపెనింగ్ కి? అది ఎంత దూరం, ఎందుకు కేంద్ర మంత్రి ఎంత దూరం ఉన్నారు మేనిఫెస్టోకి? నాకు అర్థం లాజిక్ అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి మన మేనిఫెస్టో పిలిచినప్పుడు ఏం చెప్పి నా వల్ల ఎంతో అవుతుంది, ఎంత రిలీజ్ చేస్తాను, నా బడ్జెట్ ఇంతే ఉంది, నా బడ్జెట్ ప్రకారం రిలీజ్ చేస్తాను చెప్పాడు. ఇంత నిజాయితీ చెప్తున్నా. నాకు మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు వేయండి, మీ ఇంట్లో మంచి జరగకపోతే నాకు ఓటు వేయకరని చెప్తుంది కదా. అంతగానే చెప్పే నాయకుడు ఎవరున్నాడు? ఐపీలో చూపెట్టమని చెప్పాను. నాకు అర్థం కాదు. ఒక్కడమేనా టీడీపీ, బీజేపీ, వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీ, ఏబిఎన్, టీపీ5 ఒక్కడు జగన్ మీద ఇంతమంది చేస్తున్నాడు. ఒక్కడు వస్తున్నాడు. నిజాయితీగా సింగిల్ గా సింబల్ చేసుకుని వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 175 సీట్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీ కొడతాడు. నిజాయితీ కొట్టినాక వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ బుట్ట సర్దుకొని హైదరాబాద్ రావాల్సింది చుక్కలు చూపిస్తాడు. వస్తున్నాక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచిందా వీళ్ళందరూ పని అయిపోయినట్టే. అది రియల్ చెప్తుంది. ఒక్కడు కూడా ఇంకా టీడీపీ బంద్ చేసుకోవాల్సింది, జనసేన బంద్ చేసుకోవాల్సింది, కాంగ్రెస్ పార్టీ బంద్ చేసుకోవాలి. పిఠాపురం అంటే సోషల్ మీడియా వైరల్ అవుతుంది. వైరల్ ఎందుకు అవుతుంది చెప్పండి, మీరు చెప్పండి. వైరల్ ఎందుకు అవుతుంది? పిఠాపురంలో గెలుస్తాల్సింది వంగా గీతనే. ఆ పిఠాపురంలో గెలవబోతుంది వంగా గీత అక్క. చాలా గుడ్ లీడర్, చాలా గుడ్ లీడర్. ఎందుకంటే ఆ అక్కకి చాలా మంచి గుణం అండి. నేను కూడా అక్కడ కలిశాను. అక్కడ ఎమ్మెల్యేని, అక్కడ గెలిచిన ఎమ్మెల్యేని మళ్ళా ఆమె గెలుస్తుంది. అరే పవన్ కళ్యాణ్ వచ్చాడు, నిన్న మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ ఎట్లా గెలుస్తున్నాడు? ఏ విధంగా ఓట్లు వేస్తున్నాడు ఆయనకి? ఇది ఒక మాట మాడతాడు, రేపు ఒక మాట మాడతాడు, రెండో మాట మాడతాడు, రోజుకో మాట మారుస్తాడు. అది రోజుకో మాట మాడతాడు, ఎందుకు ఓట్లు వేస్తాడు? పక్క పిఠాపురంలో వంగా గీత అక్కనే గెలుస్తుంది. 90% వంగా గీత అక్క గెలుస్తుంది. వైఎస్ఆర్సీ జగన్ అనే గిఫ్ట్ గా పంపిస్తారు. ఇబ్బంది లేదు. వంగా గీత పుట్టాపురం మనమే వైఎస్ఆర్సీ గెలబోతున్నాం. ఓకే. ఆ పిఠాపురంలో మెగా ఫ్యామిలీ సభ్యులందరూ అక్కడనే ఉన్నారంట. అది మెగా ఫ్యామిలీ ఎందుకు ఓడిపోతున్నాం తెలుస్తుంది వాళ్ళకి. అది ఓడిపోతున్నాం తెలుస్తాం కానీ లైక్ అందరు వస్తున్నారు. నాగబాబు వస్తున్నారు, రాజస్థాన్ వస్తున్నాడు, అందరు వైఫ్లు వస్తున్నారు. ఎందుకు రావటము? మరి మేము తెలుసుకోవట్లేదే. మాకు లేరా ఎన్ఐఆర్ఎల్ లేవరా, మాకు లేరా పార్టీ ఆఫీసర్స్ లేరా, మేము తెలుసుకోవట్లేదు. ఎందుకు
ఉమ్, మేము గెలుస్తాం నమ్మకం ఉంది కాబట్టి మేము పిలుచుకోవట్లేదు. వాళ్ళకి ఓడిపోతున్న నమ్మకం కాబట్టి ఓడిపోతున్న నమ్మకం వాళ్ళకి ఉంది కాబట్టి పిలుచుకుంటున్నారు. భయపడుతుంది ఏం కాదండి, వాళ్ళు భయపడుతున్నారు. మేము ఒక్కరిమే వస్తున్నాం, సింగిల్ గా వస్తున్నాము, నిజాయితీకి వస్తున్నాము. మాకు మీ ఇంట్లో మంచి జరుగుతున్న ఓటేయండి, లేకపోతే మాకు ఓటేయకండి కూడా చెప్తున్నాం, నిజాయితీకి చెప్తున్నాం. పిఠాపురంలో ఎక్కువ శాతం కాపులు ఎక్కువ ఉన్నారంట కదా. పిఠాపురంలో ఉంది కాపులే ఉన్నారు, కానీ మొత్తం కాపులు కూడా 90% అందరికి మంచి చేసింది. పిఠాపురమే కదన్నా, పిఠాపురం తీసుకుంటున్న ప్రతి డిస్టిక్ పోను వెళ్ళి ఉమ్, సో నేను కూడా మా పార్టీకి మా పార్టీ వైఎస్ఆర్సీపీకి అఫీషియల్ లెటర్ పంపిస్తారు ఒకసారి కేపీ. ఉమ్, మీరు రాండి, అంటే మీరు టికెట్ బుక్ చేస్తే ఇబ్బంది ఏం లేదు, లైక్ బస్ టికెట్ ఫ్లైట్ టికెట్ ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు చూడండి, ప్రతి డిస్టిక్ చూడండి, వెళ్ళండి, హైదరాబాద్కి వెళ్ళండి, కరీర్ డిస్టిక్ వెళ్ళండి, కర్నూలుకి వెళ్ళండి. ఈ డిస్టిక్ తీసుకున్న నీకు వెళ్ళి రైతు భరోసా కేంద్రము, సచివాలయము, వాలంటీర్స్ ని, అరే ప్రతి వాలంటీర్స్ మొన్న చూసిరన్నా మీరు రీసెంట్ అవ్వ తాత హ్యాండిక్యాప్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని కూడా ఈ ఎలక్షన్ కమిషన్ పెన్షన్ అనేది అంత వాళ్ళు ఏం చేశారు, ఎండకి మీ పెన్షన్ చేసుకుంటూ చెప్పండి. ఆ వాలంటీర్స్ గురించి చేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇట్లా చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, మేము వాలంటీర్స్ కి 10,000 పెన్షన్ ఇస్తే చెప్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు. మరి ఎందుకంటే మనం అందరికీ వాలంటీర్స్ బాగాలని చెప్పినాడు. ఈరోజు వాలంటీర్స్ మా వాలంటీర్స్ 10,000 పెన్షన్ ఇస్తాను ఎందుకంటున్నాడు అంటే, మా పాలన అక్కడ చూసుకోండి, మా పాలన అక్కడ చూసుకోండి, అక్కడ మా పాలన మంచి పాలన ఆయనే చెప్తున్నాడు. ఆయన మాక్యులైజేషన్ మా కాడ. ఓకే, మొత్తానికి మీరు రాబోయే ఎలక్షన్లలో ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేస్తే మేలు జరుగుతుంది, ఎవరికి ఓటేయకపోతే మేలు జరగదు? ఎవరికి ఓటేయాలి కాదన్న, ప్రజలు డిసైడ్ అవ్వాలా. మంచి నాయకుడికి ఓటేయాలి. నేను ఇప్పుడు చెప్తా, జగన్ కోటేయమని చెప్తా, చంద్రబాబు కోటేయమని చెప్తా, కొండ కోటేయమని చెప్తా, వైఎస్ఆర్ కోటేయమని చెప్తా. అట్లా కాదు, ఎవడు మీకు మంచి చేస్తున్నాడు, ఏ నాయకుడు మంచి చేస్తున్నాడు, ఆ నాయకుడికి ఓటేయండి. మీరు డిసైడ్ ఇవ్వండి. మంచి నాయకుడు ఓటేసి మంచి మంచి గవర్నమెంట్ ఫామ్ చేసుకోండి. డబ్బులు కమ్ముడు పోకండి, డబ్బులు కమ్ముడు పోకండి ప్లీజ్. మనీ ఈజ్ నాట్ కమింగ్. మనీతో ఏమి ఉండదు మనకి. మంచి నాయకుడు ఓటేయండి, మంచి భవిష్యత్తు తెచ్చుకోండి, మీకు మంచి జాబ్స్ వస్తాయి. నేను చెప్పేదంటే వైఎస్ జగన్ వస్తే మంచి జాబ్స్ వస్తాయి. నాలెడ్జ్ పర్సన్, బిజినెస్ మ్యాన్, టాప్ మంచి నాలెడ్జ్ పర్సన్. అరే మీరు చూడండి భయ్య, ఫస్ట్ ఎడ్యుకేషన్ లో ఐఎస్బి ఇండియన్ బిజినెస్ స్కూల్ ఉంటుంది మన హైదరాబాద్ లో, అలా తయారు చేసిన గవర్నమెంట్ స్కూల్స్ ని. అరే బై వెళ్ళాను మా రీసెంట్ ఏపీకి వెళ్ళేసి చూస్తే అన్ని అసలు బెంచెస్, క్వాలిటీ బుక్స్, క్వాలిటీ కీబోర్డ్స్, కంప్యూటర్స్, ట్యాబ్స్, బైజూస్ నుంచి మాట్లాడి బైజూస్ టైప్ అయ్యి జన్మడి లైక్ ఆ బైజూస్ పెద్ద పెద్ద ఓలకు వస్తుంది అండ్ లైక్ డబ్బుల్లో వస్తుంది. ఆ బైజూస్ పల్లెటూరు తీసుకొచ్చి క్లాస్ నేర్పించి చేస్తున్న వైద్యంలో. అంటే పిల్లల మీద ఇంత ప్రేమ ఉందో ఇక్కడే మీరు చూసుకోండి. మంచి ఎడ్యుకేషన్ మీద, క్వాలిటీ ఎడ్యుకేషన్ బట్టి వస్తున్న వైద్యం మీద, అది మీకు తెలుసు. కానీ ఈ ఎడ్యుకేషన్ మీద ఇలాంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వద్దు, మరి లోకేష్ మన అర్థం కావట్లేదు ఇంగ్లీష్ మీడియం ఎందుకు. లోకేష్ కొడుకు ఏం చదువుతున్నాండి, ఎక్కడ చదువుతున్నాండి? పెద్ద స్కూల్లో చదువుతున్నాడు. ఎక్కడ చదువుతున్నాడు లోకేష్ కొడుకు? పొంగల్ కొడుకు ఎక్కడ చదువుతున్నాడు? నాకు అర్థం కాదు. పేదలకు ఇంగ్లీష్ మీడియం వద్దా అంటే పేదలు ఇంగ్లీష్ మీడియం మాట్లాడతా? ఈ డోంట్ స్పీక్ మీరు ఇంగ్లీష్ మాట్లాడాలా? నాకు అర్థం కాదు. ఇంగ్లీష్ మీడియం పెడితే హైకోర్టులో కేసు చేస్తారు, ఇంగ్లీష్ మీడియం వద్దంటారు. ఏం మాట్లాడుతున్నారు నాన్ సెన్స్ లీడర్స్? ఇలాంటి పొలిటిక్స్ మీకు అవసరమా? మంచి నాయకులు ఎందుకోండి, మంచి నాయకులు ఓటేయండి, నా లక్ష్యం, నా మాట. మీరు వైఎస్ఆర్టీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి ఎందుకు పోవాలనుకున్నారన్నా? ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఆమె వెళ్ళిపోయింది, మనం కూడా సెట్ అవ్వాలి, మనం కూడా కొంచెం తెలియాలి అని తప్ప మా టీం అంతా డిసైడ్ అయ్యి మేము అందరం పోయి 10 మంది డిస్కస్ చేసి మనం ఏమనుకున్నాం అంటే, అదే వైఎస్ఆర్ పని చేసిన సోషల్ మీడియా దాంట్లో అన్నిట్లో మనం ఈసారి వైఎస్ జగన్ కలుద్దాము, వైఎస్ జగన్ సపోర్ట్ చేద్దామని చెప్పారు. డాడీ మేము సజ్జనారాయణ కృష్ణారెడ్డికి ఫోన్ చేసినాము, సజ్జరామకృష్ణారెడ్డి కలిసాము. వెళ్ళి సజ్జరామకృష్ణారెడ్డి ఓకే డెఫినెట్ చేయని చెప్పాడు. తర్వాత పై కార్తీక్ అని ఉంటాడు జగన్, ఆయన కలిసినాక జగన్తో కలిసాము. ఇట్లా అయిందన్న మా పాజిటివ్, ఇట్లా అయిందన్న ఓకే షూర్ డెఫినెట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి, నేను మంచిగా మేము చూసుకోవాలని చెప్పాడు వైఎస్ జగన్ రెడ్డి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మమ్మల్ని అన్నారు ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు పోయిన ఆఫీస్ పోయినా కూర్చుండ బాగున్నారా, ఎట్లుంది ఎట్లా నడుస్తుందమ్మా, ఎట్లా నడుస్తుంది అని రెస్పెక్ట్ ఇస్తాడు. ఒక రెస్పెక్ట్ పర్సన్ వైఎస్ జగన్ రెడ్డి. ఆ రెస్పెక్ట్ ప్రతి ఇప్పుడు డ్రైవర్ ని కూడా అన్నా కార్యక్రమంగానే లైక్ ఎయిర్పోర్ట్ కి వెహికల్ వస్తుంది, ఆ డ్రైవర్ అడుగుతారు అని పేరు అన్న పేరు స్పీకర్ అంటే ఎట్లా ఉందన్న హైదరాబాద్ లో ఎట్లా ఉంటుందన్న
అంత రెస్పెక్టబిలిటీ పర్సన్ జగన్మోహన్ రెడ్డికి, అరే మనం ఎందుకు సపోర్ట్ చేద్దాం జగన్మోహన్ రెడ్డిని, అలాంటి వాళ్ళు మనం ఎందుకు గెలిపించుకోవద్దు, అలా నాయకుడు మనకి ఎందుకు వద్దు, అలా నాయకుడు గెలిపించుకోవాలి కదా, అలా నాయకుడితో నువ్వు ట్రావెల్ చేయాలి కదా అనే ఉద్దేశంతో. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని చెప్పాను, అన్న ఇప్పుడు ముందు బ్లైండ్ స్టూడెంట్స్ అన్నా మన ఏపీ రాష్ట్రంలో బ్లైండ్ స్కూల్స్ లేవన్నా, దాని గురించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలంటే వంశీ ఏంది ప్రాబ్లం ఏంది వంశీ అని చెప్పి, అన్న ఇది ప్రాబ్లం అన్నా మన ఏపీలో బ్లైండ్ స్కూల్స్ లేవన్నా, 5 బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి, మనం ఇక్కడ బ్లైండ్ స్కూల్ డెవలప్ చేయాలన్నా, ఈ బ్లైండ్ స్టాండర్డ్ డెవలప్ చేయాలన్నా, ఈ బ్లైండ్స్ ని మనం ఇంకా ఎడ్యుకేషన్ తీసుకెళ్లాలన్నా, వాళ్ళకి ఎడ్యుకేషన్ అవగాహన లేదన్నా, మన గవర్నమెంట్ నుంచి ఒక క్రియేటివిటీ చేయాలన్నా అని చెప్తే షోర్ వంశీ తప్పుడు శ్వేతం అని చెప్పాడు. మూడు అన్న చెప్పాను, అన్న ఫౌండేషన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు సపోజ్ ఫౌండేషన్స్ ఎన్జిఓస్ ఐడియా ఉందంట, ఎన్జిఓస్ అంటే ఐడియా ఉందంటారు కదా, ఎన్జిఓస్ ఫౌండేషన్, ఆ ఫౌండేషన్స్ కూడా ఎట్లా పెడుతుందంటే ఇష్ట ప్రకారం ఫౌండేషన్ పర్మిషన్ ఇచ్చేస్తుంది ప్రతి గవర్నమెంట్ అయినా, ఇష్ట ప్రకారం ఫౌండేషన్ ఇచ్చేస్తారు అన్న, ఇష్ట ప్రకారం ఫౌండేషన్ పర్మిషన్ చేయొద్దు అన్న, అట్లా ఇవ్వకుండా మనం ఒక డిసిషన్ తీసుకోవాలి, నిజాయితీ ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ ఇట్లా ఆ ఫౌండేషన్ కూడా ఏం చేస్తుంది, గవర్నమెంట్ కి మనకి లెటర్ ఇవ్వాలి, ఆ ఫండింగ్ ఎక్కడ పోతుంది, మనీ ఇస్తారు, డోనర్ మీద మనీ ఇస్తారు, ఆ మనీ పిల్లలు పెడుతున్న పెద్దదో అది అర్థం కావట్లేదు, ప్రతి ఒక్కరిపై ఫౌండేషన్ పెట్టేస్తున్నాడు, ప్రతి ఒక్కరిపై డబ్బులు ఇచ్చేస్తారు, చాలా చాలా ఇంజూర్స్ అయిపోయినాయి, హైదరాబాద్ అయిపోయి తెలంగాణ ఏపీలో అయిపోయింది. కానీ ఇలాంటి దాని మీద కూడా మనం చట్టం తీసుకురావాలి, ఓ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలని చెప్పి డెఫినెట్లీ ఉంది మన గవర్నమెంట్ రాగానే అలాంటిది కూడా చేద్దాము, అలాంటిది కూడా చేసి మనం అలాంటి ఫౌండేషన్ కూడా ఇలాంటి ఫౌండేషన్ ఉన్నా కూడా ఆ ఫౌండేషన్ కూడా చర్యలు తీసుకుందాం ఉంది అని చెప్పాడు. ఈ విషయం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఈ విషయం తెలంగాణ రేవంత్ రెడ్డిని కూడా కలిసి ఈ విషయం మీరు టేకప్ చేయబోతుంది. ఎందుకంటే ఫౌండేషన్స్ అనేది చాలా 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 అదొక దందా అయిపోయింది, హైదరాబాద్ తెలంగాణ అసలు దందా అయిపోయింది. ఆ దందాలో చాలా మంది ఉన్నోళ్ళు లేనివాడు అని కాకుండా ఆ ఫౌండేషన్ ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కటి ఫౌండేషన్ పెట్టుకుంటున్నాడు, ఆ ఫౌండేషన్ మనీ ఎటుపోతుంది అర్థం కావట్లేదు, ఆ పిల్లలు పెట్టారో తెలియట్లేదు, గవర్నమెంట్ క్వశ్చన్ చేయట్లేదు కాబట్టి దీని మీద ఒక స్పష్టమైన చట్టం తీసుకురావాలి, ఒక స్పష్టమైన గవర్నమెంట్ దీని మీద మార్పు తీసుకోవాలి, గవర్నమెంట్ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకే అన్న, చెప్పండి. మీరు వైఎస్ జగన్ కలిసిరా? వైఎస్ జగన్ ని ఇప్పటికీ 4-5 టైమ్స్ కలిసాను, సీఎం అయినా గెలిచాను, సీఎం కాకుండా గెలిచాను, రీసెంట్లీ మనం వైఎస్ జగన్ కలిసాను. ఓకే, ఒక్క నిమిషం. కలిసినప్పుడు వాళ్ళ చెల్లె గురించి మాట్లాడిరా? వాళ్ళ చెల్లి గురించి ఆయన మొన్న ఇంటర్వ్యూ చూశారు, టైప్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నంటే పిల్లలు మిస్ అవుతున్నాడు, ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఆమె అటు పోయింది, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని బాధతో చెప్తున్నాడు, ఆయన బాధతో చెప్తున్నాడు. ఆ ఇంటర్వ్యూ కూడా చూసుకుంటూ ఒకసారి ఈ గేమ్ ఇంగ్లీష్ సచ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇంగ్లీష్ లో ఇచ్చాడు, అసలు ఆ ఇంటర్వ్యూ కూడా చూడండి, ఆ ఇంటర్వ్యూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంత బాధతో చెప్తున్నాడు. అదే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని ఉండకుండా ఎవరుకుంటాయండి, నీకుంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనుకుంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బయట పెట్టుకోకూడదు మనం కూడా. కానీ ఆమె ఎందుకు చేస్తుందో, ఆమె ఎందుకే మనం వెళ్తామంటే ఆమెకే తెలియాలా, ఆమెకే ముందు అర్థం అవుతుంది. వైఎస్ జగన్ మోసం చేయడం కాదు ఇది, తెలంగాణ రాష్ట్ర ప్రజలను వైఎస్ఆర్ టీపీ పెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. అదైతే 100% నిజం, అదే రియల్. ఏదో మేము పార్టీ పెడితే మేము డెవలప్ అవుతామో, అది ఆమె డెవలప్ అవుతామని మేము అనుకుంటే మాకు తెలియకుండా ఆమె పార్టీకి తీసుకొని పోయింది. అరే మేమందరం ఏమైపోవాలి అర్థం కావట్లేదు. ఆ రీజన్ లో మమ్మల్ని సజ్జరామకృష్ణారెడ్డి గారు మీరు రాండి మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి సజ్జరామకృష్ణారెడ్డి చెప్పాడు. సజ్జరామకృష్ణారెడ్డి వచ్చి సపోర్ట్ చేసి జాయిన్ చేయడానికి సపోర్ట్ చేశాం మేము. అట్లా అదైతే 100% రాంగ్ అది చేసిన పరిస్థితి రాంగే. కానీ పైనుంచి ఆమెకి దేవుడు మొట్టికాయలు వేస్తాడు, పక్క ఆమె ఎంపీ కూడా బహుశా గెలవదు. ఓకే, ఎంపీగా గెలుస్తాంట కదా, ఎంపీగా 90% ఆమె గెలవు. అక్కడ అవినాష్ రెడ్డి గెలుస్తాడు, అక్కడ అవినాష్ రెడ్డి మనకి విజయం గెలుస్తాడు, వైఎస్ఆర్కి గెలికి గెలవదు. ఓకేనా అండి? ఏమని ప్రచారం చేస్తారు ఆంధ్రలో? ఏమని ప్రచారం చేస్తున్నాం ఆంధ్రలో అంటే, జగన్ అన్న మీకు ఇప్పుడు ఏం చేశాడు, మళ్ళీ జగన్ అన్న వస్తే మీకు అవుతున్నాడు అనే మేనిఫెస్టో మన ప్రతి దగ్గరికి పంపిస్తుంది. ఇప్పుడు 2019 మనం ఇచ్చిన మేనిఫెస్టోని రీసెంట్ గా చేసిన మేనిఫెస్టోని
ఉమ్, మీ దాంట్లో మీకు ఎంతమంది జరిగింది, ఉమ్, దీంట్లో ఎంతమంది జరుగుతుంది, మీకు ఈ నాయకులు అసలు చేసిన నమ్మకం ఉందా? ఉమ్, ఉపయోగం వస్తే మీకు మీ ఇంట్లో జరుగుతుంది, మంచి జరుగుతుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ మంచి జరుగుతుంది. ఇప్పుడు నాడు పథకాలు ఉన్నాయి, అన్ని వస్తాయి, మీకు అమ్మఒడి పథకం వస్తుంది, మీకు అన్ని పథకాలు వస్తాయి. జగనన్నగానే ఓడిపిస్తే మీకు ఏ పథకాలు రావండి అనేదాన్ని మనం పాలసీ ఆ పాలసీ మేమంటా సిద్ధం అనే దాని కాన్సెప్ట్ మేము తీసుకెళ్తున్నాం. మేమంతా సిద్ధం కాన్సెప్ట్ మీకు ఐడియా ఉందనుకుంటా. ఓకే ఆ ఓకే సిద్ధంతోనే మేము ప్రతి డిస్టిక్ లో వెళ్తున్నాము. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రోజుకి మూడు బైనమసాలు చేస్తున్నాడు. ఆ షెడ్యూల్ కూడా మీరు చూస్తున్నారు, ప్రెస్ లో లైక్ అన్నింటిలో కూడా పంపిస్తున్నాం మేము. ఉమ్, ఇంకొకటి ఇది ఎన్నికలు జగనన్న ఓడిపోయడం కాదండి, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నికలు కాదు. ఇది జరుగుతుంది జగనన్నకి కాదు, ఇది జరుగుతుంది ప్రజలకి, లైక్ టీఆర్ఎస్ ఈ కూటమికి. ఈ ఉమ్, కూటమిని గెలుచుకుంటే మీకు పథకాలు రావండి. మీరు రెండు బటన్లు నొక్కాలి, ఒకటి ఎంపీ బటన్, ఒకటి ఎమ్మెల్యే బటన్ నొక్కితేనే మీరు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి ప్రాణ గుర్తు ఓటేస్తేనే అప్పుడు మీకు పథకాలు వస్తాయి. లేకపోతే మీకు ఏ పథకాలు రావని కాన్సెప్ట్ తో మేము వెళ్తున్నాము. వాళ్ళు వాళ్ళ పాలసీ వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చేస్తే కూడా ఎంత నా వాళ్ళు అయ్యేసరికి నేను చేస్తాను, నా వాళ్ళు అవ్వకపోతే నేను చేయలేను అని చెప్పేటట్టు కాన్సెప్ట్ తో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తారు. ఆ కాన్సెప్ట్ వెళ్తున్నాం ముందుకు. కానీ చదవాలంటే మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు, ప్రెస్ మీట్ లేదు, ఏం లేదు, నార్మల్ గా మేనిఫెస్టో రిలీజ్ చేసి వదిలేశాడు. ఉమ్, మొన్న ఏమంటారు, అరే జగన్ ట్యాక్స్ బాగా ఇస్తున్నాడు అని చెప్పి మన జగన్మోహన్ ట్యాక్స్ చూపించాడు, ట్యాక్స్ అంటే వేయట్లేదు చూపించాడే, క్లారిటీగా చూపించాడు వైద్యం రెడ్డి. అసలు క్లారిటీతో ఉండే వైద్యం, వీళ్ళు ఎందుకు క్లారిటీగా లేదు, ఎందుకు భయపడతారు వైద్యం అని? అరే నేను చెప్తున్నా భయ్, బరాబర్ తెలిసిన వైద్యం రెడ్డి, తెలిసినా చూపిస్తాం, వీళ్ళకేందో మేము చూపిస్తాం, బరాబర్ చూపిస్తాం. ఇప్పుడు అనుకుంటున్నా వైద్యం రెడ్డి పైన బతి వాళ్ళు మాట్లాడుతున్నాం, టీడీపీ కానీ లోకేష్ కానీ సీఎం ని నా కొడక అంటాడు. అది ఏంది, అది ఆ మాటలు ఏంది, మనం ఎక్కడ పోతున్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఆ పాకిస్తాన్ లో ఉన్నామా, ఈ ఇండియాలో ఉన్నామా, అర్థం కదా ఆ మాటలు. ఒక సీఎం పట్టుకొని ఆ మాటలు మాట్లాడుతున్నాను అండి, మీకు నిక్కర్లు పిలిపిస్తాను, నువ్వు బచ్చావి, అరే ఏం మాట్లాడుతారు, ఎక్కడ పోతుంది, ఎక్కడ తీసుకెళ్తారు పాలిటిక్స్ ని? ఇది పాలిటిక్స్, దేవుడు ఆ మాటలు మాట్లాడుతుందా ఏంది? ఎక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నామా, యూరోప్ లో ఉన్నామా? మనం ఉన్నది ఏపీలోనే, ఎక్కడలేము. ఆ పాలిటిక్స్ ఏపీ పాలిటిక్స్ మొత్తం అన్ని కంట్రీస్ ఫాలో అప్ చేస్తుంది. ఎవరు గెలబోతున్నారు ఫాలో అప్ చేస్తున్నాయి. ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు ఒక నాయకుడిని, నాకు అర్థం కాదు. నాకు అనిపిస్తుంది, అరే మనుషులా మనుషులని హీరో కూడా కదా అనిపిస్తుంది. సపోజ్ నాకు అనిపిస్తుంది ఇంత దారుణంగా. రీసెంట్లీ మీరు కేసీఆర్ గారికి ఇంటర్వ్యూ కూడా చూశారు అనుకుంటా. రీసెంట్లీ కేసీఆర్ కూడా వైఎస్ జగన్మోహన్ వస్తుంది చెప్పారు. రీసెంట్లీ కేటీఆర్ అన్న కూడా మనకి వేరే దగ్గర కలుస్తాను, కేటీఆర్ అన్న కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తుందని చెప్పాడు. ఇంతమంది చెప్తారు వైఎస్ జగన్మోహన్ గెలుస్తాం. మాకు గెలుపు ఖాయం అయిపోయింది ఆల్రెడీ, మాకు ఖాయం అయిపోయింది, మీకు గెలవబోతున్నాం. జూన్ 4 కావాలంటే మళ్ళీ మీకు స్టూడియోకి వస్తాను. యాక్చువల్ స్టూడియోకి రావాలని యాక్చువల్ గా నా షెడ్యూల్ బిజీ వల్ల స్టూడియో రాలేకపోయాను, అదే సారీ చెప్తున్నాను మీకు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాం, ఆల్రెడీ గెలిచేసినాము. జూన్ 4 కావాలంటే మళ్ళీ మీకు ఇంటర్వ్యూ కూడా ఇస్తాను. ఓకే, నాయకుడు అంటే ఎవరు? నాయకునికి ఉండవలసిన లక్షణాలు, నాయకుడికి ఉన్న లక్షణం అంటే ఒక మాట ఇస్తే ఆ మాట తప్పకూడదు. నాయకుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 9 పథకాలు ఇచ్చాడు. అమ్మఒడి పథకం అని, నాడు పథకం అని, స్కూల్ డెవలపింగ్ అని, అన్ని పథకాలు 90% అన్ని పథకాలు చేశాడు. ఇప్పుడు ఏమంటుండు, ధైర్యంగా చెప్తుండు, ధైర్యంగా మేనిఫెస్టోకి ధైర్యంగా మేనిఫెస్టో చూపిస్తుండు. మీరు మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటు వేయకని కూడా చెప్తుంది. కానీ సత్తా, ఈ ధైర్యం చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి శరీరం లేక ఉందా, ఈ దమ్ము ఉందా అని అడుగుతున్నాను. సూటి అనే క్వశ్చన్ చేస్తున్నాను అండి. ఈ దమ్ము వైఎస్ చంద్రకు ఉందా, ఈ దమ్ము వైఎస్ చంద్రబాబు నాయుడుకి ఉందా, ఈ దమ్ము లోకేష్ ఉందా, ఈ దమ్ము పవన్ కళ్యాణ్కి ఉందా? సూటి అడుగుతున్నాను. అరే మీరు చెప్పండి భయ్, ఓటే వద్దు మాకు ఇట్లా మేము చేశాడు. అరే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం చేసింది ఆయన? ఏం డెవలప్మెంట్ చేసింది? ఏం తీసుకొచ్చింది చెప్పండి? ఐటీ డెవలప్ వైఎస్ఆర్ రాజశేఖర డెవలప్ హైటెక్ సిటీ డెవలప్ చేయలేదు. హైటెక్ సిటీ ఏం డెవలప్ అంటాడు? అర్థంగా నాలెడ్జ్. తెలంగాణ ప్రజలను మోసం చేసి ఆంధ్రకు వెళ్ళింది అంటే అత్తగారి ఊరి నుంచి అవ్వగారి ఊరికి వెళ్ళింది. అత్తగారి ఊరి నుంచి అవ్వగారి ఊరికి వెళ్ళింది. అత్తగారు ఊరు ముఖ్యమా, అవ్వగారు ఊరు ముఖ్యమా పెళ్ళైనాక? అత్తగారు ఊరు ముఖ్యము.
అత్తగారు ముఖ్యం కదా, అత్త ఇంట్లో ఉంటారు కదా. ఓకే, అత్తగారు ముఖ్యం కదా. అయితే ఇక్కడ ఈరోజు రేపు జీవితం కూడా అత్తగారి ఊరికన్నా ఉంటుంది, జీవితం మొత్తం సర్వస్వం కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడి వాళ్ళను మోసం చేసి మళ్ళా అవ్వగారి ఊరికి వెళ్ళి అక్కడ వాళ్ళని కూడా మోసం చేయవని ఎట్లా నమ్ముతారు? ఆంధ్రలో ప్రజలు ఎట్లా నమ్ముతారు? దీన్ని స్పష్టంగా మీకు ఆన్సర్ ఇస్తాం, స్పష్టంగా క్లుప్తంగా స్ట్రైట్గా చెప్తా. ఓకే, ఈ రోజు వైఎస్ షర్మిల గారు లైక్ కడప అని ఆధార్ తిరుగుతుంది, అక్కడ ప్రజలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలంటే మీరు తెప్పించుకోరు, ప్రెస్ క్లిప్స్ తెప్పించుకోరు. మీరు ప్రెస్ మీట్ మీకు ఐడియా ఉంటే 10 ఉంటాయి, తెప్పించుకోరు. కావాలంటే మీరు తెప్పించుకోరు. మీరు తెప్పించుకొని మీరు తెప్పించుకొని చూడండి ఏంది ఆ ప్రెస్ మీట్ ఏముంది, అది ఏం చేస్తున్నారు ఏంది అది తెప్పించుకోరు. అసలు క్లిప్పింగ్స్ లో క్లిప్పింగ్స్ లో అసలు ప్రజలే రావట్లేదు. అసలు ప్రజలే రావట్లేదు తెలుసా, ప్రజలే రావట్లేదు. క్లిప్పింగ్స్ తీసుకోరు కావాలంటే. కానీ ఆమె ఏమంటుంది, నేను గెలిచేస్తున్నాను. అదే ఇక్కడ గెలిచినామా ఆడ ఎందుకు గెలుస్తుంది? మీరు ఆలోచించండి. ఇక్కడ గెలవనామా, ఇక్కడ ఓడిపోయి ఇక్కడ తెలంగాణ పోల్ అని చెప్పి మళ్ళీ ఆంధ్రలో సపోర్ట్ చేస్తారు. ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ చేయరు మనకి. అట్లా చిన్న క్లిప్ చూసిన ఫేస్బుక్లో, ట్విట్టర్లో, లేకపోతే వేరే సోషల్ మీడియాలో. ఓకే, మీరు నా గురించి ఆలోచన చేయొద్దు, మీకోసం నేను ఆంధ్రకు వచ్చి మీకోసం నేను పోరాటం చేస్తున్నా అన్నది. నా గురించి మీరు ఆలోచన చేయొద్దు, నేను మీకోసం వచ్చి పోరాటం చేస్తున్నా అన్నది. దాన్ని ఏ విధంగా మనం చూడాలన్నా? ఓకే, మన ఇక్కడ ఎందుకు పోటీ చేయలేదు? తెలంగాణ ఎందుకు పోటీ చేయలేదు? తెలంగాణ కోళ్ళని చెప్పినట్టు తెలంగాణ ఎందుకు పోటీ చేయలేదు? ఆంధ్రలో ఏం పోటీ చేస్తుంది? ఆంధ్రలో ఎందుకు? అది ఇక్కడ పోటీ చేస్తారు. తెలంగాణ పార్టీ పెట్టినా తెలంగాణ కోళ్ళని నేను 3000 కిలోమీటర్ నడిచింది. మేము ఎండనక వారనక ఆమె ఇంకా తిరిగినాము. ఆ అర్ధరాత్రి అప్పుడు ఎయిర్పోర్ట్ కి పోయి ఆమె పికప్ చేసుకొని అక్కడికి పోయి ఇక్కడ చేస్తే మరి ఇక్కడ పోటీ చేయొచ్చు కదా. తెలంగాణ మళ్ళీ ఆడికి పోయి ఎందుకు చేస్తుంది? ఒక విషయం చెప్పండి, అది మీరు క్వశ్చన్ చేయాలి. మీరు క్వశ్చన్ చేయాలి. ప్రెస్ పీపుల్ మీరు అంటే అందరు క్వశ్చన్ చేయాలి, ప్రశ్నించాలా? మీరు అందులో మేము మాట్లాడినా ప్రశ్నిస్తాం, మీరు ప్రశ్నించాలా? అప్పుడే ఆన్సర్ చెప్తాము. అప్పటికేనామా వాస్తవం ఒక విషయం చెప్పండి అన్న. చెప్పండి. వైఎస్ఆర్టీపీ కార్యకర్త నుంచి పైసా వరకు అందరినీ మంచిగా వాడుకుంది, పిచ్చోళ్ళని చేసింది. మంచి నాయకులను, కార్యకర్తలను, అందరినీ. లీడర్కు ఉన్నటువంటి మంచి గుణాలు మాలో లేదు. ఒక్క విషయం చెప్పాలంటే లాభమైన నష్టమైన ముంగడు పోవాలి, కానీ వాళ్ళ మధ్య అనేక జరుగుతూనే ఉంటాయి. ఒక పార్టీ పెడితే అనేక ఆటలు పోట్లు జరుగుతూనే ఉంటాయి. మనం నమ్మిన వాళ్ళు ఎట్టుపోతారని మనం ముంగడికి అడిగేయాలి తప్ప వెనుక అడిగేయద్దు. వెనుక అడిగేసినావు, ఈ పార్టీని క్లోజ్ చేసి సపరేట్గా నీ పని నువ్వు చూసుకో. కానీ నువ్వు వేరే పార్టీలో విలీనం చేసి ఎంత రేవంత్ రెడ్డిని ఎంతగానో విమర్శించమంటే ఆ విధంగా నువ్వు విమర్శించినప్పుడు నువ్వు అతన్నే ఫాలో చేసినావు. అంటే మీరు అతన్నే ఫాలో అయ్యారు, అవునా? మీరు చాలాగానం తిట్టింది సోషల్ మీడియా వేదిక మీద. దీనికి ఆన్సర్ ఏంటంటే ఆమె కావాల్సింది ఏంది? పొంగులేటి సీను గెలవాలి. అరే పొంగులేటి సీను ఓడిపోతే ఎట్లా? అరే నేను మళ్ళీ సపోర్ట్ చేసిన. పొంగులేటి సీన్ ఏం చేసిండు? ఆమెని అట్లా ఏం చేశాడో, ఫ్లైట్ చేశాడా, ఇంకోటి చేశాడో కూడా మాకు తెలియదు. లోపల ఏం చెప్పేది క్వశ్చన్. ఏదో పొంగులేటి సీన్ అది ఎట్లా జరిగిందో తెలియదు, లోపల ఎంత జరిగిందో తెలియదు. ఆమె కాంగ్రెస్ పార్టీ పోయింది, పోతే పోయి. కానీ మాతో కూడా ఆ స్పెషల్ నెంబర్స్ మేము ఉంటాం. అరే మేము అందరం ఉంటాం, మాతో డిస్కస్ చేయాలా, ఇట్లా పోతున్నాం, మేము ఇట్లా చేస్తున్నాం అనుకోని పోవాలి. కానీ ఆమె నేను ప్రశ్న పెట్టేసింది, కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిపోతున్నాను. అరే రాజశేఖర రెడ్డి మా నాన్న రాజశేఖర రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీ చంపలేదు, కాంగ్రెస్ పార్టీ చేయలేదు, ప్లాన్ చేయలేదు. కానీ ఎన్ని పోతున్న స్టాక్లు ఎందుకు? సైడ్ టు సైడ్ పడవచ్చు కదా.
ఈ చాకులు చెప్పి పోవసరం ఎందుకు? అభానాలు వైద్యం వేయటం ఎందుకు? అవినాష్ రెడ్డి కేసు అవినాష్ పైన అభినాష్ వేయటం ఎందుకు? అప్పుడు కేసుని అప్పుడు 2019 జరిగిన కేసుని ఇప్పుడు తీసుకొస్తారు. అదే సిబిఐ పరిణించింది, అంత ధైర్యం ఇచ్చింది. సిబిఐ పరిణించిన వై జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది, ధైర్యం ఇచ్చింది కదా. సిబిఐ చేతిలో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా చేతిలో ఉంటే ఈమె ఇప్పుడు ఏపీకి వచ్చి మా చిన్న చనిపోయింది వీళ్ళు అవినాష్ రెడ్డి. అరే తెలంగాణ పాడేటప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఈ క్వశ్చన్ ఎందుకు చేయరా అమ్మ? అరే 2019 ఇప్పుడు ఎందుకు వస్తుంది? అని ఎలక్షన్ మూవ్మెంట్, ఎలక్షన్ డ్రామా, అరే ఎలక్షన్ సింపతి. ఏ సింపతి కొట్టినా కూడా ఒక్క నిమిషం అన్న, కరెక్ట్ మీరు చెప్పింది. ఏ సింపతి పనికిరాదు ప్రజలలో. ఇక్కడ ఒక ఓటరుకు కావాల్సింది ఏమిటి అంటే మీ యొక్క విను, ఒక ఓటరుకు కావాల్సింది ఏమిటి? ఇందులో ముఖ్యంగా పథకాలు కావన్నా, మీ యొక్క ఇంటి వ్యవహారాలు కావాలన్నా? ఓటర్ కావాల్సింది నీ ఇంట్లో జరిగే విషయాలు కావాలి. నీ ఇంట్లో ఓటర్ కోసం లేదు, నీ ఇంట్లో గొడవలు ఓటర్ కోసం లేదు. నీ ఇంట్లో ఏమైతే వాడికి ఏం అవసరము? ఓటర్ కావాల్సింది మంచి పథకాలు, ఓటర్ కావాల్సింది మంచి నాయకుడు, ఓటర్ కావాల్సింది మంచి నాయకుల లక్షణాలు, ఓటర్ కావాల్సింది మంచి డెవలపింగ్, స్టేట్ డెవలపింగ్. అదే ఇప్పుడు స్టేట్ డెవలపింగ్ చేయాలంటున్నాడు. స్టేట్ డెవలప్ చేయాలి. స్టేట్ ఏం డెవలప్ చేయాలి? స్టేట్ ఎంత చెప్పండి. అది ప్రత్యేక హోదా కేంద్రం ఇస్తుందా? అది అంత తేలిక ప్రెస్ మీట్లు, అంత తేలిక ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇస్తే అది ప్రత్యేక హోదా వస్తే ఏ కంపెనీ వస్తుంది? ఆ కంపెనీ వచ్చి పెడుతుంది. ఎందుకు పెడుతుంది? ట్యాక్స్ ఉంటుంది. ఆ కంపెనీ ట్యాక్స్ ఉండదు, ఆ కంపెనీ ట్యాక్స్ తక్కువ ఉంటుంది. గవర్నమెంటే ప్లస్ ఇస్తుంది, గవర్నమెంటే అన్ని ఇస్తుంది. అదే ప్రత్యేక హోదా మీద ఒక సినిమా ఒక మాట మాట్లాడే, ఆ లోకల్ ఒక మాట మాట్లాడే ప్రత్యేక హోదా మీద, అరే పొంగల్ ఒక మాట మాట్లాడే, వైద్యంలో ఒక మాట మాట్లాడితే ప్రత్యేక హోదా ఎన్ని మాట్లాడుతుంది? వైద్యంలో ప్రత్యేక హోదా మీద అరే వైద్యం రెడ్డి మాట్లాడతారు, వైద్యం రెడ్డి మాట్లాడతారు. వైద్యం ఎన్నిసార్లు ప్రధానమంత్రి తెలిపాడు? గడ్డలు ప్రధానమంత్రి పోయి ప్రత్యేక హోదా మీరు నాకు ఇవ్వండి, ప్రత్యేక హోదా మా స్టేట్ లాభం చేయండి. ఏ నాయకులను పోయి అదే మాట మాట్లాడుతున్నా? ఈ నాయకులను ఎందుకోవట్లేదు? అరే మీరు కూటమి పెట్టుకోరు కదా, మాట మేము మా గవర్నమెంట్ అధికారం వస్తే మీరు ప్రత్యేక హోదా ఇస్తున్న మాట చెప్పండి, ధైర్యంగా చెప్పండి. అప్పుడు మేము కూడా వైఎస్ కింద ఏమనుకుంటుందంటే నేను గెలిచేస్తాను, నేను ఏదో చేసేస్తాను. ఆడ గెలిచేది అవినాష్ రెడ్డి. 90% మీకు కావాలంటే వీడియో క్లిప్స్ కూడా పంపిస్తాం. మా టీం చెప్పి వీడియో క్లిప్స్ పంపిస్తాం. కడపై కూడా మనం 90% గెలిచి అక్కడ గెలిచి అవినాష్ రెడ్డి. కడపలో అవినాష్ కి వైఎస్ఆర్సీపీ క్లీన్ చేయబోతుంది. 90% క్లీన్ చేయబోతుంది. వైఎస్ఆర్సీపీ గెలబోతుంది కూడా. అది ప్రతి డిస్ట్రిక్ట్ లో మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. అది అంత మంచిగా అక్కడ ఎడ్యుకేషన్ డెవలప్ చేశాడు. ఆల్రెడీ ఎడ్యుకేషన్ పథకాలు, రేషన్ పిఎం, పెన్షన్లు, 5 గంటల కొట్టంగానే అవాతాత పెన్షన్లు, వాలంటీర్ సిస్టమ్ ని, ఇలాంటి నాడు పథకము, గ్రామ సచివాలయము, రైతు బజారు, ఆర్బీకేలు, ఇన్ని కాలం వచ్చింది. వైద్యం గెలిపిస్తారా? ఏం చేయడం మీద గెలిపిస్తారు ప్రజలు? మీరు ఆలోచించండి. మీరు ప్రశ్నిస్తలే కదా, మీ ఐడియా ఉంటది కదా, మీరు అన్ని పాలిటిక్స్ కూడా చూస్తుంటారు కదా. చివరిగా మీరు ఆంధ్రలో వైఎస్ఆర్ టీవీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? చివరిగా మీరు చెప్పండి, చివరి మాట. వేశారు మీరు మంచిగా, లాస్ట్ లోనే మంచి క్వశ్చన్ వేశారు. ఓకే, వైఎస్ఆర్సీపీ 2019 లో మేము 9 పథకాలు చెప్పాం. మా అధ్యక్షుడు వారు, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9 పథకాలు చెప్పారు. 9 పథకాలు మేము చేశాం. 9 పథకాలు నాడు స్కూల్స్ అని, ఎడ్యుకేషన్ అని, నాడు పథకం అని, లైక్ గ్రామ సచివాలయం, వాలంటీర్స్, లైక్ బెల్ట్ షాపులు, అన్ని చేసుకుంటూ వచ్చాం. ఓకే, ఇప్పుడు 2024 లో మేము రీసెంట్ మనం మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. అమ్మఒడి పథకం అని అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాం. ఫేమస్ ఇవన్నిటికీ ఇప్పుడు చూసిన మా బస్ యాత్ర విజువల్స్, మేము చేస్తున్న బహిరంగ సభలు, లైక్ మేము చేస్తున్న మీటింగ్స్, మా స్ట్రాటజీ, మా సోషల్ మీడియా స్ట్రాటజీస్, మా సోషల్ మీడియా స్ట్రాటజీ, ఇవన్నీ తీసుకుంటే మాకు లాస్ట్ టైం 151 సీట్స్ ఇచ్చారు ప్రజలు. మంచి మ్యాండేటరీ ఇచ్చారు. 151 సీట్స్ మ్యాండేటరీ ఇచ్చారు. ఈసారి మాకు పార్లమెంట్ 25 ఉన్నాయి, అసెంబ్లీ 175 సీట్స్. అంటే హైయెస్ట్ మాకు 145 సీట్స్
145 సీట్స్, మాకు 145 సీట్స్ ఈజీగా అసెంబ్లీస్ 145 సీట్స్ వస్తాయి. పార్లమెంట్ 20 దాకా రావచ్చు. టీమ్ గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నాము వైఎస్ఆర్సీపీ. డెఫినెట్లీ జూన్ 4వ తారీఖు వైఎస్ జగన్మోహన్ సీఎం లో కూర్చుంటాము. మళ్ళా ఇప్పుడు చెప్పిన పథకాలన్నీ, అమ్మఒడి పథకం కానీ, పెన్షన్లు కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇవన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తాము. వంశీ వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి మాటిస్తుంది. కానీ మీరు కూడా మీలాంటి వాళ్ళు ప్రెస్ మిత్రులు ఈ మా పథకాలను మా జగన్మోహన్ స్పీచెస్ ని అన్నిటిని ఫార్వర్డ్ చేయండి, తెలియండి, నిజాన్ని పంపండి. ప్రెస్ మీట్లకు కూడా కొంచెం మీలాంటి వాళ్ళు ప్రెస్ మిత్రులు మాకు సపోర్ట్ చేస్తే మా పథకం కూడా కొంచెం మీరు చెప్పే స్పీచెస్, మా అధ్యక్షుడు వాళ్ళు ఇచ్చే స్పీచెస్ కూడా మీరు ఫార్వర్డ్ చేయండి, లైక్ ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని. ఓకే, మీరు అన్నారు కదా వంశీ గారు, కొన్ని రోజుల్లో కొన్ని రోజుల్లో మేము మా గవర్నమెంట్ రంగని, మా గవర్నమెంట్ అంటే లైక్ యూట్యూబ్ ఛానల్స్ అని ఇదని కొంచెం యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు. ఈ విషయం కూడా మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీసుకుంది అన్న. వాళ్ళకు కూడా మనం ఏదైనా చేయాలి. యూట్యూబ్ వాళ్ళకు కూడా కొంచెం గవర్నమెంట్ తరఫు నుంచి మంత్కి ప్యాకేజ్ టైప్ లో ఫోటో వాళ్ళకి కూడా మనం ఆదుకోవాలని చెప్పి తప్పకుండా ప్రశ్నలు కూడా మా మిత్రులే, ప్రశ్నలు కూడా మా మిత్రులే కాబట్టి తప్పకుండా అలాంటి పత్రికలు కూడా జగన్మోహన్తో మాట్లాడి, మా సీఎం గారు మా అధ్యక్షులతో మాట్లాడి అది కూడా నేను 90% చేస్తాను. నా బ్లైండ్ సెట్లు వేస్తాను, మీకు కూడా వేస్తాను. ప్రశ్నలు కూడా నా అన్నలే, తమ్ముడు కూడా మా అన్నలే, తమ్ముడు. అవును వంశీ గారు, చేయమని చెప్పండి, చేస్తాను. వంశీ గారు చెప్పండి. చెప్పండి. ఈ పథకాలు ఎవరికి అందలేదంట కదా ఆంధ్రలో. అన్న మీ వాయిస్ క్లారిటీగా చెప్పండి. ఈ నవరత్నాలు ఉంది కదా, ఉందన్న. నవరత్నాల పథకాలంట ప్రజలకు ఎవరికి అందలేదంట. ఎవరికి అందలేదు? నాకు ఒక వీడియో పంపండి. మీరు ఎవరికి చెప్పండి, ఎవరికి అందలేదు చెప్పండి. ఎవరికి ఇవ్వలేదు? సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎవరు వైరల్ చేస్తారండి? మీకు తెలియదా? ఒక కార్యకర్తలు పోయి ఓట్లు వేయండి, వెళితే ఎందుకు వేయాలి ఓటు, మా పథకాలు మా ఇంటికి రాలేదని తిరిగి ఇంటికి పంపించారు. ఈ వీడియో సోషల్ వేదిక మీద వైరల్ అవుతుంది. ఓకే, దీనికి ఆన్సర్ నేను ఇస్తా. పథకాలు అది ఎందుకు అందలేదు అంటే బిలో పావర్టీ మీకు ఐడియా ఉంటుంది. తక్కువ ఉన్న వాళ్ళకి పథకాలు వస్తాయి. ఒక కారు ఉంటే, ఒక ట్రాక్టర్ ఉంటే మీ పథకాలు పథకం ఎందుకే? ఒక డెవలప్ అవ్వలేడా? డెవలప్ అవుతారు కదా అన్ని అలాంటి పథకాలు. అరే ప్రతి ఒక్కటి పథకాలు ఇవ్వండి. గవర్నమెంట్ ఏమే పోవాలి చెప్పు. గవర్నమెంట్ లాస్ట్ లో ఉంటుంది. ముందే లాస్ట్ ఉంది గవర్నమెంట్. ప్రతి ఒక్కటి పథకం అంటే ఎట్లా ఇస్తారు? ప్రతి డిస్ట్రిక్ట్ లో పథకాలు అన్ని అన్న. మీరు రాండి, నాతో పాటు ఈపీకి రాండి, నేను తీసుకెళ్ళి స్వయంగా చూపిస్తాను, ప్రతి డిస్ట్రిక్ట్ చూపిస్తాను. అలాంటి ఉంటే ఎందుకంటే ప్రతి వర్డ్కి పథకం అందినాయి. అమ్మఒడి పథకం వచ్చింది, లైక్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, అన్ని పథకాలు వచ్చినాయి. బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తుంది ఏపీలో. తప్పకుండా వైఎస్ఆర్సీపీ 145 సీట్స్ కొట్టబోతుంది. పార్లమెంట్ 123 సీట్స్ కొట్టబోతుంది. జూన్ 4 తారీఖు. తప్పకుండా మేము విజయవాడ పిలుస్తాను. ఇస్తే మీకు చూపిస్తాను లైవ్ టెలికాస్ట్. డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ అన్న గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ ఇంటర్వ్యూ పిలిచినందుకు, మీ విలువైన టైం నేను మాకు సెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా జూన్ 5 అందరం మీట్ అవుదాం. నేను థ్యాంక్ యూ.